నిన్న పెళ్ళికి వెళ్ళానండి. సోమన్న మహారాజుల పెళ్లి. సోమన్న వాళ్ళు ఏముంది, ఈ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బాగా గట్టిగా చేస్తున్నారు కదా, చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇక్కడ గ్రాండ్నెస్ ఏంటంటే 300 రకాలు పెట్టారండి. ఫుడ్ తినే దాంట్లో 300 రకాలు. ఇంట్లో 2-3 రకాలే ఏడవలేము, 300 రకాలు ఏంటా అనిపించింది. సరే, ఏం చేయాలి అంటే ఏం చేస్తాం, ఇష్టమైనవి తింటాం కదా. నేనైతే నా మటుకు నేను టేస్ట్ చూడాలి కదండి. 300 చూస్తే పరిస్థితి ఏంటో మీకు తెలుసు. కాస్త బెటరు బాగున్నాయి అనుకుని కొద్దిగా టేస్ట్ చూసేయడం. కడుపు నిండింది నిండటం కాదు, ఒక 70%. ఇంట్లో రూల్ ఏదైతే ఉందో అదే రూల్ అక్కడ పాటించాలి. ఒక 70% ఫిల్ అయ్యాక హాయిగా బయటకు వచ్చేయడం. కానీ అక్కడ అబ్జర్వ్ చేశానండి, చాలామంది ఆత్రంగా ప్లేట్ నిండానండి. అసలు ఇంత కూడా ఖాళీ లేకుండా అది ఒకదాని మీద ఒకటి, కూర మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక స్వీట్లు అయితే 50 రకాల పైన, హాట్లు 50 రకాల పైన, డ్రింక్స్ అలాగే ఉంది పరిస్థితి. సరే, వీళ్ళు మాత్రమే అంటే పిల్లలండి, చిన్న పిల్లలు. ఆడు తినేది అంతా బొడ్డోడు 4 మెతుకులు కూడా తిండు. వాడికి కూడా ఒక సెపరేట్ ప్లేట్. వాడి ప్లేట్ చూస్తే వాడి ప్లేటు ఫుల్గా ఉంది. సరే, చివరికి డస్ట్బిన్ దగ్గరికి వెళ్తే అసలు భాగవతం అక్కడ ఉందండి. డస్ట్బిన్లో సగానికి సగం ప్లేట్లు మొత్తం ఫుడ్తోనే ఉన్నాయండి. ఫుడ్ అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మామూలు ఆకలి రోజుల్లో అయితే అది ఇంకో రకంగా ఉంటుంది. కానీ అక్కడ ఫుడ్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటారా, నిజంగా మనం ఆ పెళ్ళికి వెళ్ళిన ఆయన మీద అభిమానం ఉంటే సరే, ఆయన మీద ఎలాగో అభిమానం ఉండదు మనకి, మనందరికీ తెలిసిందే. కనీసం సొసైటీ మీద ఉంటే ఒక మెతుకు తయారవడానికి ఎంతమంది కష్టం ఉంటుందో తెలుసండి. మన కష్టం లేకపోవచ్చు, రైతు కష్టం, కానీ ఎంత నీరు, ఎంత పవరు, ఇవన్నీ ఎంత ల్యాండ్ వేస్ట్ అవుతుందో తెలుసా. మరి ఇంత తీసుకొచ్చి మనం కడుపులోకి పంపించకుండా డస్ట్బిన్లోకి పంపించి అది ఎక్కడికి వెళుతుంది, ఏ చెత్త కుండీల్లోకో వెళుతుంది. కనీసం కొన్నిసార్లు అయితే పందులకు కూడా పెట్టరండి, ఏ చెత్త కుండీలోకో వెళుతుంది. ఇక అనాథలకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, ఒట్టిదే ఆ మాటలన్నీ కూడా. ఏం చేయాలి అంటే, ఎంత అవసరమో అంత తింటే అక్కడ ఆదా చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా అక్కడ ఆదా చేసిన వాళ్ళం అవుతాం. రెండోది, ఈ సొసైటీకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మరి ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఇక్కడ లేదండి, బాగా సొమ్మన్న వాళ్ళ పెళ్ళిళ్ళు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక మాదిరి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా అలాగని పంక్తి భోజనాలంటే కనీసం చేయడం పెట్టడం రాదు. పొలోమని వాడు వడ్డిస్తూ ఉంటాడు, వడ్డిస్తాం. బఫే మనకేమో ఆరాటం ఆగదు. పెట్టు పెట్టు పెట్టు, ఇంకా పెట్టుకుంటూనే ఉంటాం. తినేదే ఏమీ లేదు. తినేదైనా బాగుపడతామా అంటే బీపీలు, షుగర్లు తెచ్చుకోవడం. అంటే మనల్ని పాడు చేసుకుంటున్నాం, ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాం, ఎంతో విలువైన ఆహారాన్ని పాడు చేస్తున్నాం కదా. దీని మీద చాలా డిస్కషన్ అవసరం. మీ కామెంట్స్ అయితే చెప్పండి, ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు. కామెంట్లో